నల్లపాడు ప్రాంతంలో హైవే నుంచి నల్లపాడు మీదుగా వెళ్తున్నటువంటి రెండు బండ్లు హిందువులు తల్లిగా పూజించేటువంటి గోమాతల్ని సుమారు ఒక 30 నుంచి 40 గోమాతల్ని బండిలో వేసుకొని గాలి ఆడకుండా పట్టలు కట్టుకొని కూడా తీసుకెళ్తుంటే ఇక్కడ కొంతమంది ఇక్కడ మిల్లులో పనిచేసేటువంటి కొంతమంది అందరూ కలిసి కూడా ఆ వెహికల్స్ని ఆపడం జరిగింది. అదేవిధంగా ఆపి మా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. అదేవిధంగా బజరంగ్ బలి వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చారు. అందులో ఒక బండి మిస్ అయిపోయింది. ఒక బండి మాత్రమే ఇక్కడ ఉంది. పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఆ పట్టలు అట్నే కట్టేసేసి గోవులు లోపల గాలాడక చాలా ఇబ్బంది పడుతున్నాయి. సుమారు 50 గోవుల దాకా కూడా లోపల ఉన్నాయి. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా ఇంకా వస్తున్నారు. ఈ తర్వాత పరిస్థితి ఏంటనేది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బజరంగ బలి వాళ్ళు కూడా వచ్చిన తర్వాత కూడా ఆలోచించి చెప్దాం. ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఆపిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. గుంటూరు జిల్లా నల్లపాడు గ్రామంలో గోవులను తరలిస్తున్న 2 లారీలను నల్లపాడు వాసులు అడ్డుకున్నారు. హనుమాన్ జంక్షన్ నుండి నల్గొండకు గోవులను 2 DCM వాహనాలలో సుమారు 60 గోవులను తరలించే క్రమంలో నల్లపాడు వద్ద స్థానికులు మరియు HN9 TV స్టేట్ బ్యూరో అడ్డుకోక ఒక లారీని ఆపగలిగారు. మరో వాహనం మిస్ కావడం జరిగింది. ఈ విషయాన్ని బజరంగ్ దళ్ మరియు నల్లపాడు పోలీసులకు సమాచారం అందించి గోవులను అప్పగించడం జరిగింది. హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే గోవులను కాపాడాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలపై ఉందని, హిందువులు గోవధ చేయకూడదు అంటూ ఎంత ప్రచారం చేస్తున్నా ఈ గోవులను అక్రమ తరలింపును మాత్రం ఆపలేకపోతున్నామంటూ వాపోతున్నారు. పాలకులు ఖచ్చితంగా గోవులను కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ రోజు అక్రమ గోవులను తరలించే విషయంలో మన HN9 TV స్టేట్ బ్యూరో ఇందూరి కిరణ్ సమయస్ఫూర్తి అభినందనీయం. ఈరోజు ఇప్పుడు ఆపినటువంటి యొక్క గోవులకు సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన నల్లపాడు CI గారు వంశధర్ గారు కూడా వచ్చారు. వీటిని ఆపేసి వీటిని నెక్స్ట్ ఎక్కడికి ఏం చేయాలనేది కూడా సార్ కొంచెం వివరిస్తారు. సార్ మాటలను మనం తెలుసుకుందాం. ఇక్కడ అంకిరెడ్డిపాలెం గ్రామం ప్రజలు ఆవులు పోతున్నాయి ఇల్లీగల్గా అని చెప్పేసి ఒక లారీలో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎస్పీ సార్కి. ఎస్పీ సార్ మాకు ఇన్ఫామ్ చేసి వాటిని సీజ్ చేయమన్నారు. ప్రజెంట్ ఇప్పుడు వచ్చి వీటిని సీజ్ చేసి ఇవి ఇల్లీగల్గా వెళ్తున్నాయి కాబట్టి వీటిని వెంగళాయపాలెం గోశాలలో హ్యాండ్ ఓవర్ చేసి కేసు పెడతాం. సుమారు ఎన్ని ఉన్నాయి సార్? అది ఇంకా కౌంట్ చేయలేదు. మొత్తం క్లోజ్ ఉంది. రెండు వరుసలుగా ఉన్నాయి. దిగిపోయేటప్పుడు ఇన్ఫామ్ చేస్తాం. మీ ఆధ్వర్యంలో గోశాలకు తరలిస్తున్నాం. గోశాల తరలించి నెక్స్ట్ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మా జరిగింది దిగబడిపోయింది. ఒక బండి లాక్కెళ్ళారు. ఒక బండి దిగబడిపోయింది. దీంట్లో 60 గోవులు ఆపారు. మీరందరూ వచ్చి ఆపారు. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ముగ్గురు. ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు? ఒక్కరే ఉన్నారు. మిగతా 2 జంప్ అయిపోయారు. ఓకే, పోలీసు వాళ్ళకి ఎవరు సమాచారం అందించారు? మీరు అందించారు. ఓకే, బజరంగ దళ వాళ్ళకి మీరు సమాచారం అందించారు. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ సమాచారం. నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్స్ వచ్చారు. బండి యొక్క వివరాలు, డ్రైవర్ యొక్క వివరాలు, ఇది హనుమాన్ జంక్షన్ నుంచి నల్గొండకు వెళ్తుందంట. అందుకని అది కూడా డ్రైవర్ కూడా తెలుగతను కాదు ఎక్కడతను సరిగ్గా. తర్వాత పరిస్థితి ఏంటనేది కూడా ముందు ఆ గోమాతల్ని రక్షించాలి, లేదా ఏదైనా సరే గోశాలకి వాటిని పంపించాలని కూడా ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా కోరుతున్నారు. గోమాతను రక్షిద్దాం. ఈ విధంగా పట్టలు కట్టి కూడా తీసుకెళ్ళడం అనేది చాలా దారుణము. ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాటి ఇబ్బందిని చూసుకుంటే ఇక్కడ అందరూ కూడా చాలా చలించిపోతున్నారు. కాబట్టి దీన్ని కొంచెం ఇంకా ఫ్యూచర్లో జరగకుండా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది కూడా తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.